సో 2024 ఎండ్ అయిపోతుంది. ఈ ఇయర్ లో చాలా సినిమాలు థియేటర్ లో చూసాను. వాటిలో కొన్ని సినిమాలు అయితే నన్ను నరకాన్ని తీసుకుపోవడానికి చాలా రెడీ అయిపోయాయి అనమాట. ఎట్లా తట్టుకున్నా నాకే తెలియదు. అలాంటి సినిమాల గురించి మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియోలో ర్యాంక్ డివైజ్ చెప్తాను అనమాట. లాస్ట్ ఫస్ట్ ఇది నా లిస్ట్ మాత్రమే. మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ముందే చెప్పేసిన డిస్క్లైమర్లు అఫెండ్ అయితే అంటే మాత్రం ఆపేసేయండి. బట్ స్టిల్ ఇది నా వీడియో. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద లిస్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ దేవరా. చాలా మందికి ఈ సినిమా వర్స్ట్ మూవీ ఏంట్రా హోలగా అని చెప్పేసి నన్ను బూతులు తిట్టుకుంటారు, నాకు తెలుసు. బట్ స్టిల్ నేనైతే మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఎన్టీఆర్ అనిరుద్ వీళ్ళిద్దరిని తీసేస్తే సినిమాలు ఏముందో చెప్పండి. ప్రతిదాన్ని సెకండ్ పార్ట్ నువ్వు అసలు ఈ సినిమా నాకు ఎందుకు నచ్చలేదు, నేను కూడా సెకండ్ పార్ట్ లో చెప్తా అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉందన్నమాట. అన్నెసెసరీ హైప్ పెట్టుకున్నారు. నార్మల్ స్టోరీని కావాలే గ్రాండియర్ చేద్దాం అని చెప్పేసి ఏదేదో చేశారు. ఇంత బాగా ఏది వర్కౌట్ కాలేదు. సెకండ్ హాఫ్ చూస్తుంటే మాత్రం అరే కానీరా బాబు ఇంత తలగా ఎందుకు తింటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. నాకు తెలిసి క్లైమాక్స్ లాస్ట్ 40 minutes లాల్ సలం లాగా మన దగ్గర కూడా ఫుటేజ్ పోయినట్టుంది, అగమగం అయిపోయింది. జాన్వీ కపూర్ ఎందుకుంది భయ్య ఈ సినిమాలో ఎక్స్ట్రా యాడ్ కోసం తప్ప. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు సినిమా. అసలు చాలా మందికి నచ్చింది. వి కెన్ అగ్రీ టు డిస్అగ్రీ. సో ఇప్పటి నుంచి అసలైన లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వన్ గోస్ టు మట్కా. సినిమాలో ఏముంది భయ్య ఈ సినిమా తీయడానికి నాకు అర్థం కావట్లేదు. ఎన్నో సినిమాలో చూసిన సీన్సే పెట్టిండు కదా. ముఖ్యంగా వరుణ్ తేజ్ గారు ఇలాంటి సినిమాలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. అన్నెసెసరీ లాగ్ ఉంటా ఉంటది. పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తా ఉంటాడు. క్యారెక్టర్ కంత ఏవి ఎక్కువ అండ్ ఆల్సో క్యారెక్టర్స్ అంత బాగా పెట్టుకోలేదు. నార్మల్ గా జరిగిపోతా ఉంటది. దీన్ని అనవసరంగా చెప్తా ఉంటాడు. పేషెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ టెస్ట్ చేసింది సినిమా. నా వల్ల అయితే అసలే కాలేదు. మీరు చూసారా కింద కామెంట్స్ లో చెప్పండి. నా వల్ల కాలేదు. అండ్ నెక్స్ట్ గోస్ టు వెనమ్ 3. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు, నాకు సంబంధం లేదు. నాకైతే మాత్రం కుక్క రాడ్ అనిపించింది సినిమా. ఏమీ లేదు. రెండు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ మీద బ్యాంక్ అవుదాం. వెనమ్ అండ్ ఎడీ వీళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది అన్నట్టు తీసిన సినిమా స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ కి రావడానికి గంటన్నరలా ఎంత సొల్లేస్తాడంటే, ఎందుకురా నా డబ్బులు నా టైం వేస్ట్ చేస్తున్నావు, అనవసరంగా వచ్చినావు, ఈ సినిమాతో యూనివర్స్ ఎండ్ చేయండి అనే ఫీలింగ్ ఉంటది. అది తెలుసు ఇంకో సినిమా వస్తుంది, ఇంకా చూడలేదు నేను. నాకైతే మాత్రం అట్టర్ టైం వేస్ట్. జస్ట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో బ్యాంటర్ మీదనే వాడుకున్నాడు. అసలే డయింగ్ యూనివర్స్ అవసరం ఇట్లాంటి పిచ్చకుండా సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. అనం 3 అమ్మ బాబాయ్ నాలగాలేదు. నెక్స్ట్ గోస్ టు బుల్ బుల్లయ్య 3. పర్లేదురా అని ఫీలింగ్ నడుస్తా ఉంటే సినిమా క్లైమాక్స్ వచ్చింది, మొత్తం గుడిపించింది. క్యారెక్టర్స్ ఏవీ లేవు. అసలు మంజులిక ఎందుకుంది, అంజలిక ఎందుకుంది, అసలు రూహిబాబు ఎందుకు వచ్చింది, వాడు ఎందుకున్నాడు, వీడు ఎందుకున్నాడు, అవసరం లేదు. విద్యాబాలన్ ఎందుకు దీనిలో, మాధురి దీక్షిత్ ఎందుకు. అందరు యాక్టింగ్ కోసం అని చెప్పకండి, దారుణంగా ఉంది. అసలు యాక్టింగ్ అంత బాగా ఏం లేదు. విద్యాబాలన్ కొంచెం బాగా చేసింది అండ్ ఆల్సో మాధురి దీక్షిత్ తప్ప ఈ సినిమాలో రెస్క్యూయింగ్ ఎలిమెంట్ ఏది లేదు. కొత్త గొప్ప యావరేజ్ అయ్యే కొంచెం కామెడీ తప్ప మీది అంతా వేస్టే. నేనైతే మాత్రం ఆ రోజు రాడ్ల పరంపరలో ఉన్న ద నెక్స్ట్ మూవీ అదే అనమాట, సింగం అగైన్. అమ్మ బాబోయ్ రోహిత్ శెట్టి సినిమాలు ఆపేరా బాబు, దండం పెడతారా బాబు, నా వల్ల కాలేదు. ప్రతి 2 నిమిషాలకు ఒక క్యామియో వస్తుంది. అసలు ఈ సినిమా ఎవరిది, సింగం ఏమని చేసిండా, ఏవీ చేయలేదు. ప్రతి 2 నిమిషాలకు ఒక క్యారెక్టర్ వస్తుంది, కాళ్ళ మీద పడిపోతుంది. వీడు మా దేవుడు అంటాడు, వీడు మా రాముడు అంటాడు, రామాయణం తీసుకొస్తాడు, అన్ని కలుపుతాడు. క్లైమాక్స్ లో ఏదేదో జరుగుతూ ఉంటది. ప్రతి సింగిల్ మినిట్ పేషెన్స్ టెస్టింగ్ అనమాట. రణ్వీర్ సింగ్ వచ్చిండు కాబట్టి జరంతో 10 నిమిషాలు బతికిపోయినా కానీ సినిమాకి, మిగతాదంతా మాత్రం నరకం రాపిచ్చిండు భయ్య స్పెల్లింగ్, చచ్చిపోయినా. నెక్స్ట్ గోస్ టు బడే మియా చోటే మియా. ఈ సినిమా దొబ్బదానం ముందే తెలుసు, బట్ స్టిల్ సుల్తాన్ డైరెక్టర్, టైగర్ జిందా హే డైరెక్టర్ కాబట్టి పర్లేదులే, కొంచెం బాగుంటది అనుకున్నా. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమార్ అని తీసుకొని జోకర్ గా వేసారు చూస్తారా. ఇలాంటి ఫీట్లన్నీ మీ వల్ల అయితే ఇంకెవరి వల్ల కాదనమాట. బట్ స్టిల్ గణపత్ లాంటి కళాఖండం తీసిన ప్రొడక్షన్ స్టూడియోకి ఇలాంటి సినిమాలు తప్ప ఇంకే సినిమాలు వస్తాయి అనుకుంటారు. అది జరిగింది అన్నట్టు. నా వల్ల కాలేదు బడే మియా చోటే మియా చూసి. నెక్స్ట్ గోస్ టు జోకర్ 2. ఎవడు అడిగిండ్రా పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ 1.8 బిలియన్ కొట్టింది, చాలా డబ్బులు వచ్చేసినాయి. స్టోరీ లేకుండా రాద్దాం అనుకున్నారు. ఐ థింక్ డైరెక్టర్ కి కూడా జోకర్ మీద ద్వేషం వచ్చినట్టుంది. అసలు ఈ సినిమా తీద్దాం అనుకున్న ప్లాన్ ఏంటి, అసలు ఏం తీద్దాం అనుకున్నారా, నాకు అర్థం కావట్లేదు. పాటలు ఎందుకు వస్తున్నాయి, ఒక్క ఎలిమెంట్ బాగాలేదు భయ్యా ఈ సినిమాలో. కొంచెం అన్న బాగుంటది అనుకున్న పర్ఫార్మెన్స్ కూడా ఆగం పట్టించిండు. ఆ బొక్కలో పాటలు ఎందుకు వస్తున్నాయి. లాస్ట్ లో వాకిన్ ఫీనిక్స్ కూడా అంటాడు, అతను మాట్లాడు పాడకంటాడు. అది లిటరల్ గా మనం లాస్ట్ 2 hours నుంచి చెప్తున్నాం, ఎందుకు మమ్మల్ని చంపుతున్నారు ఫీలింగ్ వస్తుంటది. అనవసరమైన సీక్వెల్, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకున్నా, నా వల్ల కాలేదు. అండ్ నెక్స్ట్ గోస్ టు మేడం వెబ్. నిజంగా చెప్తున్నా, ఈ లిస్ట్ రాసేంత వరకు ఈ సినిమా ఉందని కూడా మర్చిపోయినా. ఇప్పుడు కూడా సడన్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే మాత్రం నాకు అసలు గుర్తులేదు. ఆగమాగా ఉంది, బాగలేదు బాగుంది అనేది అనుకుంటే అసలు ఈ సినిమా గుర్తులేదు అనేది ఇంకా దారుణమైన ఫీలింగ్ అన్నట్టు నాకు. ఈ సినిమా దానిలో వెళ్ళిపోతుంది. చచ్చిపోయిన అసలు అమ్మ బాబాయ్ వేరే వాళ్ళు టార్చర్, అది ఆపేయండి మీరు. బియాండ్ ద స్పైడర్ మ్యాన్ ఒకటి చేసేసి మీరు ఆపేయండి మమ్మీలో కాదు. ఇంకో కళాఖండం తీసారు, అది ఇంకా దారుణంగా ఉందంట. January 1st వస్తుంది, ఏం చేస్తాం పోతా నా దరిద్రం. నెక్స్ట్ గోస్ టు ఫ్యామిలీ స్టార్. కొండన్నా ఇలాంటి సినిమాలు ఆపన్నా. ముఖ్యంగా పరశురాంపేటలో బ్రో ఆపే బ్రో. మా బాబాయ్ నువ్వు బ్యాంక్ అంటే టెంపుల్ అన్నప్పుడే మాకు డౌట్ రావాల్సింది. తీసుకొచ్చినావు లవ్ అంటే ఫ్యామిలీ అంటావు, ఫ్యామిలీ అంటే లవ్ అంటావు. హీరోయిన్ ఎందుకు వచ్చింది, హీరో గారి పేపర్ దోశ ఏంటి, సెకండ్ హాఫ్ లో కుల్లు కామెడీ ఏంటి, క్లైమాక్స్ లో జరిగే ఫైట్ సీక్వెన్స్ ఏంటి, సినిమా ఇవన్నీ కలిపి సినిమా ఏంటి, నాకు అర్థం కాలేదు. ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ నా లైఫ్ లో ఉండాలి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు. దారుణం భయ్యా. నెక్స్ట్ గోస్ టు కంగువా. నిజంగా చెప్తున్నా, సినిమా చూసిన 1 week వరకు నాకు చెవులు నిజంగానే పని చేయలేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్ ఇట్, అంత దారుణంగా ఉంది ఈ సినిమా. కుక్కర్ ఆడైతే ఈ సినిమా నాకు సౌండ్ ద్వారా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసింది అనిపించింది. ఏమీ లేదు. సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత బాగా నచ్చలేదు. క్లాన్స్ అంటాడు, రోమన్స్ అంటాడు, 25,000 మంది సైన్యం అంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక కొనల మీద ఒకటేసారి అటాక్ ఎందుకు చేయారో అర్థం కాదు. అనవసరమైన సీన్లు జరుగుతాయి. ముఖ్యంగా మోడర్న్ ఎపిసోడ్ లో ఉండే యాక్టింగ్ ఉంటుంది భయ్యా, క్రింజ్కి చచ్చిపోతాను, క్రింజ్కే చచ్చిపోతాం, ఇంకేమీ ఉండదు. అంత దారుణంగా ఉంది సినిమా. శివ గారు సినిమాలు ఆపేయండి. ఇవాళ రెట్రో టీజర్ వచ్చింది, కార్తిక్ సుబ్బరాజే కాపాడాలి మనల్ని. నెక్స్ట్ గోస్ టు ఇండియన్ 2. బ్రో ఈ సినిమా చూసాక నాకు గేమ్ చేంజర్ మీద వేరే డౌట్లు వస్తున్నాయి. ఎలా ఉంటుందో తెలియదు. ఏంది అసలు ఏమనుకుంది ఈసారి సినిమాని, ఏ పార్ట్ బాగా
బాగా అనిపించింది అని చెప్పేసి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నారు. నాకు అర్థం కావట్లేదు. నాకు ముఖ్యంగా చిరాకు లేసిన విషయం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేశారనమాట. సేనాపతి క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం. భారతీయుడిలో ఆ క్యారెక్టర్ ని ఈ సినిమాలో జోకర్ ని చేశారు. ఎవరి ఐడియా భయ్యా? నిజంగా నోట్లో నుంచి వచ్చే సొల్లుతోటి అక్షరాలు రాయాలని ఎవరిచ్చారు ఐడియా? నాకు అర్థం కావట్లేదు. దారుణంగా ఉంటది భయ్యా. దీనికి ఇంకా పార్ట్ 3 డైరెక్ట్ ఓటీటీ అంటున్నారు, కొంతమంది థియేటర్ అంటున్నారు. ఎట్లుందో తెలియదు కానీ సినిమా మొత్తంలో బాగుందంటే మాత్రం పార్ట్ 3 ట్రైలరే. అంటే అర్థం చేసుకోవాలి సినిమా ఎంత కుక్కరాడో. జే గేమ్ చేంజర్, జే రామ్ చరణ్ తేజ్ ఏమైతే చూద్దాం. నెక్స్ట్ గోస్ టు మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్ గారు. అమ్మ బాబోయ్, ఈయన కాన్ఫిడెన్స్ నా లైఫ్ లో ఉండాలి. ఈయన సినిమా రిలీజ్ అయినప్పుడు మాట్లాడిన మాటలు, సినిమా చూసిన తర్వాత నా బతుకు బాబోయ్ దారుణం భయ్యా. కుక్కరాడు కూడా కాదు, ఇది కంకర్ రాడు. ప్రతి సెకండ్ నరకం రాపిచ్చాడు భయ్యా. స్పెల్లింగ్ చచ్చిపోయిన. కామెడీ ఏందో, రొమాంటిక్ సీన్స్ ఏందో, రవితేజ గారి ఏజ్ ఏంటి, హీరోయిన్ ఏజ్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ సీన్లు ఏంటి, మధ్యలో హిందీ పాటలు ఏంటి, సినిమాలో ఏం జరుగుతుంది, రైడ్ రీమేక్ అంటాడు. సినిమా మొత్తం ఎతికినా అసలు రైడ్ రీమేక్ ఎక్కడ కనవలేదు నాకు. అంత దారుణంగా ఉంటది. అనవసరమైన ఫైట్ సీక్వెన్స్లు. ఎప్పుడో 2007, 2005 లో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తా ఉంటది. అప్పుడు కూడా ఆడుతో తెలియదు కానీ అంత దారుణంగా ఉందన్నాడు సినిమా. మా నిజంగా చచ్చిపోయినా ఈ సినిమా చూడడానికి. ఇది చూసిన తర్వాత నా వల్ల ఇంకా కాదురా బాబు, ఇంకా ఇంతకంటే కళాఖండాన్ని చూడలేను అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ డేనే పూరి గారు నేనున్నా కదా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి రోకల్ బండ తీసుకొచ్చి నెత్తి మీద కొట్టినట్టు డబుల్ స్మార్ట్ తీసుకొచ్చి నా నెత్తి మీద పడేసిండు. ఈ సినిమా నన్ను ఎంత సఫర్ చేసిందంటే నేను అసలు చెప్పలేకపోతున్నా. ప్రీ క్లైమాక్స్ లో అమ్మ క్యారెక్టర్ వచ్చేసి కోతున్న కార్ కి కోతులాగా పట్టుకుంటూ చూసావా, అక్కడ చూసిన తర్వాత నా మైండ్ దొబ్బింది. ఏం జరుగుతుందని చెప్పేసి నన్ను నేను చూసే నవ్వుకుంటున్నాను అనమాట. అంత దారుణంగా ఉందన్న సినిమా. ఒక్క రాడ్డు అలీ గారి కామెడీ ఉంటది, సి గ్రేడ్ స్టఫ్ ఇదంతా. పూరి గారు సినిమాలు ఆపేయండి ప్లీజ్, ఇంకా చేయకండి. మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, గొప్ప సినిమాలు ఇచ్చారని చెప్పేసి ఇలాంటి సినిమాలు తీసి ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకండి. ఇంకా ఆపేయండి ప్లీజ్, ఇంకా నా వల్ల కాదనమాట. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ గోస్ట్. మీకు తెలుసు ఒక కన్నడ కళాఖండం, వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడు. దాని పేరు చెప్పినా కానీ మేము కోర్టు కేసు వేస్తా అంటారు అనమాట. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బట్ స్టిల్ ఆ సినిమా కంటే నాకు ఆ సినిమా చూసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడతాను అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఐసీయూ పోయినా అంటే మీరు నమ్మాలి. ఈ సినిమా చూసిన తర్వాత నేను సైక్ వాళ్ళకి వెళ్ళినంటే మీరు నమ్మాలి. ఈ సినిమా చూసిన తర్వాత నా బాడీ డ్యామేజ్ అయిందంటే మీరు నమ్మాలి. అంత దారుణంగా ఉంటది అనమాట. హీరో పర్ఫార్మెన్స్ ఉంటుంది దీంట్లో. అమ్మ బాబోయ్, చెప్తున్నా కదా నెక్స్ట్ 100 ఏళ్ల తర్వాత కూడా ఒక గొప్ప వర్స్ట్ సినిమా ఏంటంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఇదే సినిమా వస్తుంది. అంత గొప్ప సినిమా అన్నట్టు. అమ్మా ఇంకా నేను ఇంకేం చెప్పలేను భయ్య ఈ సినిమా గురించి అయితే మాత్రం. అంత దారుణంగా ఉంది. ఇలాంటి చాలా సినిమాలు నా మెంటల్ హెల్త్ ని ఈ ఇయర్ డిస్ట్రాయ్ చేశాయన్నమాట. లెట్స్ హోప్ ఇలాంటి సినిమాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాకూడదు అనుకుంటున్నా. బట్ హూ ఆర్ వి కిడింగ్, ప్రతిసారి ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, మనల్ని చంపేస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ యాజ్ అ సినిమా లవర్ గా మంచి సినిమాలు రావాలనుకుందాం. 2025 ఇయర్ లో ఇంకా చాలా మంచి సినిమాలు రావాలనుకుంటున్నాను అయితే మాత్రం. అండ్ బెస్ట్ మూవీస్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పేసి ఇంకో వీడియో కూడా చేశాను. అది ఇంకా చూడలేదంటే మాత్రం ఈడు ఉంటుంది అనుకుంటా, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.